పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. ఉమ్మడి పాలమూరు జిల్లాలో యూరియా కోసం రైతులు నిరసనలు, ధర్నాలు కొనసాగుతూనే ఉన్నాయి. రోజుల తరబడి విక్రయ కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్న రైతులు విసిగి రోడ్డెక్కి ధర్నాలు, రాస్తారోకోలు చేస్తున్నారు. వ్యవసాయ అధికారులు ఇచ్చిన హామీ నెరవేరకపోవడంతో మరోసారి గద్వాల, దేవరకద్రలో రైతులు రోడ్డెక్కి ధర్నా నిర్వహించారు. రైతుల ధర్నాలపై మరింత సమాచారం మా ప్రతినిధి విజయ్ భాస్కర్ అందిస్తారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో యూరియా కోసం రైతుల యొక్క నిరసనలు, ధర్నాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఇవాళ తెల్లవారుజాము నుంచే పలు ప్రాంతాల్లో రైతులు యొక్క యూరియా కోసము బార్లు తీరినటువంటి యొక్క దృశ్యాలు కనిపిస్తున్నాయి. అధికారులు కొంత త్వరలోనే సరఫరా చేస్తామని చెప్పినప్పటికీ కూడా తమకు అదును దాటిపోతుంది కాబట్టి సరఫరా చేయాలని డిమాండ్తో వాళ్ళు మళ్ళీ ఈరోజు కూడా ధర్నా చేయడం జరిగింది. అయితే అదేవిధంగా గద్వాలకు సంబంధించినటువంటి జిల్లా కేంద్రంలో కూడా రైతులు ధర్నాకు దిగారు. దేవరకద్ర వద్ద కూడా 167వ జాతీయ రహదారి కూడా 5 ఏళ్ళ లాంటి పరిస్థితి ఉంది. ఎక్కడ చూసినా రైతులు నిరసనలు, ధర్నాతో యూరియా కోసం పడిగాపులు కాసే పరిస్థితి ఇక్కడ కొంతమంది రైతులు. ఎట్లా ఉంది, మీకు ఏ రకమైనటువంటి ఇబ్బంది ఉంది, ఏమంటారు? ఈరిగా సార్, ఈరిగానే కావాలి సార్, ఇంకేం చేయాలి. ఈరిగా అయితే చాలు మాకు సార్, ఇంకేం లేదు సార్, ఈరిగానే కావాలి మాకు. ఇంకేం ఈడికి శనివారం 2 వారాలు అవుతున్నాయి సార్ తిరగబట్టి. ఇప్పటి వరకు ఒక సంచి కూడా దొరుకుతలేదు సార్, అంతే. మాకు ఇంకేం లేదు అడగా. నువ్వు ఏ నుంచి వచ్చినా, ఎందుకోసం వచ్చినావా? నాకు ఈరిగా కావాలయ్యా, ఈరిగా. నేను 15 తినాలా సార్, తిరగబట్టి బల్బాగా తినాలి, 15 తినాలా. రేపు వస్తాండ్రు, ఎల్లుండి వస్తాంటారు, రేపు వస్తాంటారు, ఎల్లుండి వస్తాంటే ఇదే సతాయిస్తూనే ఉండదు. తిరిగి మా కడుపులో పేగులు లేకుండానే ఆకలి అవుతుంది సార్. మాకు ధూపు అవుతున్నది, ఆకలి. నీళ్ళు వచ్చే దిక్కు లేదు, అన్నం పెట్టే దిక్కు లేదు. ఈ రోడ్డు మీద వాడు సచ్చే కాలం వచ్చింది. రోడ్డు మీద వాడే చేస్తున్నాం మేము. ఉండరు రోడ్డు మీద వాడు చేస్తుంటే బస్సులు, ఆ బండ్లు అంతా మీదకెళ్ళి కొండబెట్టేవాళ్ళు ఉండరు, కానీ ఆపేటోళ్ళు లేరు. ఎందుకు నిలబడ్డారు, ఎందుకు లేదని ఆపుతాము అంటే అనేటోళ్ళు లేరు. యూరియా సంచులు కావాలి సార్, మాకు యూరియా కోసం తిరుగుతున్నాం. యూరియా కోసం 2 వారాలు అవుతుంది, ఇప్పటి వరకు లేదు. రోజు వచ్చిన కొద్దికి రేపు వస్తుంది, ఇంకా గంటకు వస్తుంది, 2 గంటలకు వస్తుంది. ఇట్లే మేము గుద్దలా కలుసుకొని తిరుగుతున్నాం, పోతున్నాం. రోడ్డు మీద కూర్చుంటే పోలీసు వాళ్ళు బెదిరియబట్టి, ఏడ కూర్చున్నా పోలీసు వాళ్ళు బెదిరి. ఆకలి 5 రూపాయలు మేము ఏం కావాలి సార్? పరిచిత్ నాకు వ్యవసాయమే, నాకు యూరియా కావాలి. కొడుకులు లేరు, అన్ని చూసుకున్నా. నేను నా మనవాళ్ళు చిన్నగా ఉండరు. నా పేటలు అంటే అక్కడ ఉరికినా, మైపినారు అంటే ఇటు కూరుకొని వచ్చిన. నాకు అటాక్ ఉన్నది. యూరియాకు ఇన్న దొరకకపోతే నేను ఈ మైపినారనే నేను అటాక్ వచ్చి చచ్చిపోతా. నా పానం బాగాలేదు, బీపీ, షుగర్, అటు ప్రాబ్లం ఉండదు. నాకు ఇన్ని ప్రాబ్లాలు పెట్టుకొని వస్తున్నా. నాకు కొడుకులు లేరు. నా కొడుకు ఒక్కడినాడు చచ్చిపోయాడు 5 గంటలకు. మేము 10 రోజుల యూరియా గురించి 4 గంటలకు వచ్చి లైన్ పడుతున్నాం సార్. 1,00,000 రూపాయల పెట్టుబడి అయ్యింది. ఇప్పుడు అది లాస్ అయితే ఎవరు కడతాలు అవుతారు? మాకు యూరియా కావాలని రోజు వస్తున్నాం. రోజు వచ్చి 4 గంటలకు వచ్చి లైన్ పడుతున్నాం. ఇంటికాడ సంసారం విడిచిపెట్టి దూర్లు బలరు వచ్చి పట్టుకోవడంగా అది ఆగమైనా సరే కానీ యూరియా కావాలని తిరుగుతున్నాం. వెంటనే ప్రభుత్వం స్పందించి తమకు కావాల్సినటువంటి యూరియా సరఫరా చేయాలని చెప్పి రైతులంతా డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ అరవింద్తో విజయభాస్కర్, సాక్షి న్యూస్, మహబూబ్ నగర్.